కాకినాడ జిల్లా తుని గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అది విషాదం అని చెప్పాలో దారుణం అని చెప్పాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తుని ప్రాంతంలో ఫామ్ ఆయిల్ ల్యాండ్స్ అంటే ఒక ఫామ్ ఆయిల్ తోట ఉంది. అక్కడ ఒక వాచ్మెన్ గా పనిచేస్తున్న దంపతులు గణేష్ భవాని, వాళ్ళ కూతురు జ్ఞానేశ్వరి, వాళ్ళ పాప కుక్కతో ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుక్క తిరిగి వచ్చింది, కానీ పాప తిరిగి రాలేదు. దాదాపుగా ఇది జరిగి కూడా వారం రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ పాపను వెతికే ప్రయత్నం 150 నుంచి 200 మంది పోలీసులు గాలింపు చేస్తున్నా కూడా, డ్రోన్లతోని చూస్తున్నా కూడా అసలు కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. అసలు అమ్మాయి ఇంత వెతికినా కూడా దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? చంపేసి ఉంటారా, చంపి పూడ్చి పెట్టుంటారా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా విడిచిపెట్టకుండా మూలల గాలిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అమ్మాయి కనిపించట్లేదు. మరి ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మాయి? కుక్క తిరిగి వచ్చింది. కుక్కకి కూడా కొన్ని గాయాలు ఉన్నాయని సూచిస్తున్నారు పోలీసులు. ఎక్కడైనా చిక్కుకుపోయి కుక్క బయటికి వచ్చి అమ్మాయి అక్కడే ఉండిపోయిందా ఏంటి? అసలు ఎక్కడన్నా గుంతలు తవ్విన ఆనవాళ్ళు ఉన్నాయా, అందులో పడిపోయిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా, కిడ్నాప్ చేస్తే అసలు ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ, డిమాండ్స్ కాల్స్ కానీ, డబ్బులు అడిగే ప్రయత్నం కానీ చేశారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆరా తీసే పరిస్థితి జరిగినప్పుడు, ఈ ఆరా తీసే క్రమంలో అయితే తల్లి ఎవరైతే భవానీ ఉన్నారో తను ఒక విషయం చెప్పింది. గత కొద్ది రోజుల క్రితం నా భర్తకి కొంతమందితో గొడవ జరిగింది. గొడవ జరగడం వల్ల వాళ్ళు బెదిరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చింది. సో ఈ రకంగా చూస్తే వాళ్ళేమైనా అమ్మాయిని కిడ్నాప్ చేశారా, ఏదన్నా పగడ్బందీగా ప్లాన్ వేసి అని కూడా ఆలోచన చేయాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అమ్మాయి కనపడట్లేదు. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో జరిగింది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించలేని సిచ్యువేషన్ ఉంది. ఎంతకి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నా అమ్మాయి కనబడట్లేదు. మరి ఏం జరుగుంటుంది? అసలు అమ్మాయి ఏమైపోయింది? చంపబడిందా, చంపబడిందా, ఒకవేళ కిడ్నాప్ చేయబడిందా, ఒకవేళ దొరుకుతుందా, దొరకదా, అసలు శవంతో దొరుకుతుందా, ప్రాణాలతో దొరుకుతుందా అన్న ఆలోచన కూడా భయాందోళనకి గురవుతున్న పరిస్థితి తల్లిదండ్రులది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.